బెంగళూరులో మేము ఉంటున్న 2BH ఫ్లాట్ హోమ్ టూర్ చేస్తున్నాను. చూద్దాం. వెల్కమ్ టు విచ్ స్ట్రీట్ వరల్డ్. ఇది మెయిన్ డోర్ అండి. డోర్ నుంచి కొంచెం వస్తానే ఇటు లెఫ్ట్ సైడ్ టీవీ ఆర్గనైజర్ ఉంటుంది. టీవీ ఆర్గనైజర్ ఉంటుంది. అండ్ ఇక్కడంతా పిల్లల స్టఫ్ ఉంటుంది. పిల్లల స్టఫ్, బ్యాగ్స్, స్పోర్ట్స్ అంతా ఉంటుంది. అండ్ ఇటు సైడ్ దివాన్, పిల్లలకి హాలిడేస్ కదండి, ఎంజాయ్ చేస్తున్నారు. అందులో ఏదో శ్రీరామనవమి హాలిడే కదా, ఇంకా బాగా. అండ్ గుమ్మంకి ఎదురుగా వినాయకుడు ఉంటే బాగుంటుంది అనేసి నేను ఇది స్టిక్ చేసేసినానండి. అండ్ ఇది కూడా ఫ్లాస్క్ అండి. ఫ్లాస్క్లో ఈ ఫ్లవర్ సెట్ తెప్పించేసి పెట్టేశాను. ఇది ఓల్డ్ ఫ్లాస్క్లో పెట్టేసినానండి. లుక్ వైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇట్లా ఓల్డ్ థింగ్స్ను మనము ఇట్లా న్యూగా చేంజ్ చేసుకొని వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కర్టన్స్ కోసము రాడ్స్ ఇచ్చినారు, డబల్ లేయర్ ఇచ్చినారు. కానీ అంత హెవీగా పట్టుకుంటుందో లేదో అనేసి నేను సింగిల్ లేయర్ వేసేసినాను. ఇట్లా కొంచెం లోపలికి వస్తానే దేవుడి రూమ్ ఉంది. పూజ చేసుకోవడానికి సపరేట్గా ఇచ్చినారు. యాక్చువల్గా ఆంధ్ర సైడ్ అయితే ఇది ఈస్ట్ వైపు ఫేస్ ఉండి చేస్తారు, కానీ ఇక్కడ వెస్ట్ సైడ్ ఫేస్ పెట్టి చేస్తారంట. కానీ ఇది ఈస్ట్ లేదు, వెస్ట్ లేదు. కాకుంటే నాకు ఇట్లా ఎదురుగా కనపడతా ఉంటే నాకు పాజిటివ్గా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది అనేసి ఇక్కడ పెట్టుకున్నా. యాక్చువల్ అయితే ఈస్ట్ సైడ్ ఉండాలి. ఇట్లా సైడ్కి వచ్చేస్తే డోర్కు అటు డోర్ వెనక్కి వెళ్ళిపోతుంది. నాకు ఆ విధంగా చాలా మంచిగా అనిపించలేదు, అందుకోసము ఇట్లా డైరెక్ట్గా పెట్టేసుకున్నాను. అండ్ దీని తర్వాత ఇక్కడ హ్యాంగింగ్ అండి. ఉయ్యాల ఉండింది, ఉయ్యాల తీసేసి పిల్లలు ఆడుకుంటారు కదా హాలిడేస్ అనేసి ఇది పెట్టేసుకున్నాము. ఇది యూటిలిటీ ఏరియా. వాషింగ్ మిషన్ పెట్టేసుకొని బట్టలు అంతా ఇంకా ఇక్కడే సరిపోతుంది. అంత చెత్తగా కనపడకోకుండా మామూలుగా అవుట్ సైడ్ ఉండిందంటే వాషింగ్ మిషన్ చెత్తగా అంతా బట్టలు విప్పేసినవి అంతా ఉంటుంది కదా, అలాగేం లేకుండా ఇది బాగుంది, నాకు మంచిగా నచ్చింది. దేవుడి రూమ్ సపరేట్, ఇది సపరేట్, మంచిగా ఉంది. అండ్ దీని వెంటనే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ డోరు, దీని తర్వాత ఇక్కడ మనకు డ్రెస్సింగ్ టేబుల్కి ఇచ్చినారు. డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడే వాల్కి అటాచ్ చేశారు టేబుల్. అండ్ దీనికి కాకుంటే ఇది మేము యూజ్ చేయమండి. చిన్నపిల్లలు కదా, అన్నీ లాగేసి కాల్పైన వేసేసుకొని కొంచెం చిందరబందర చేసేస్తున్నారు, అందుకోసమని ఇది యూజ్ చేయట్లేదు. అది తర్వాత చూపిస్తాను, నేను ఇక్కడ పెట్టుకుంటాను. అండ్ కబోర్డ్ ఇచ్చినారండి, ఈ మైన కబోర్డ్ ఇచ్చినారు. ఈ బెడ్రూమ్కి ఇదే కబోర్డు. అండ్ ఇక్కడ ఒక 1 బెడ్, డబల్ కాట్ బెడ్ ఒకటి వేసాము ఇక్కడ. అండ్ దీనికి స్పేషియస్గానే ఉంది రూము, కాబట్టి ఇక్కడ ఇంకో మంచం వేసాము. ఇది ఊరు నుంచి తెప్పించుకున్నదండి. ఫస్ట్ మా మ్యారేజ్ తర్వాత నుంచి ఈ మంచం కంటిన్యూ అవుతూ ఉంది. పిల్లలకు ఉయ్యాల కూడా ఈ మంచంతోనే వేసాము, ఈ మంచానికే. కాబట్టి ఇది అట్లే క్యారీ చేస్తూ ఉన్నాము. మంచం కూడా బాగుంది, అందుకోసము అలాగే క్యారీ చేస్తూ ఉన్నాము. అండ్ ఇది ఒక అల్మరా. ఇది సపరేట్గా అల్మారా కొనుక్కొని ఇది పెట్టేసుకున్నానండి. ఇది అమ్మాయి బట్టలు పెట్టేస్తాము. ఇట్లా ఓపెన్ డోరు. ఇది ఇలా ఉంటుందండి పరిస్థితి, ఇలా ఉంటుంది పరిస్థితి. ఏమున్నా కూడా ఓపెన్ చేస్తాను, మీద పడాలా. అది కామన్ అనమాట. మేబీ ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉంటుంది. మా ఇంట్లో మాత్రం ఈరోజు అంత అరేంజ్ చేసి పెడితే రేపటికల్లా పడిపోతాయి. అది ఏమో మరి మా పిల్లలు అలాగే. అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చిన్నారండి. 2BHKకి 2 వాష్రూమ్స్ ఇచ్చిన్నారు. ఇంకా ఇది బాల్కనీ. బయటికి వస్తే ఇది కనపడుతుంది కదా, అందరి ఇళ్ళల్లో ఉండేది, మీరు ఫీల్ కాకుండా పక్కన పెడతాను. అండ్ బాల్కనీ బయట చూసేకి పిల్లల కింద ఆడుకుంటున్నాయి. ఇక్కడ నుంచి మనం ఒక కన్ను పెట్టి చూసుకుంటూ ఉండవచ్చు, లేకుంటే టెన్షన్ ఏం చేస్తున్నారో వెహికల్స్ పోతూ ఉంటాయి అనేసి. కాబట్టి ఓకే. నెట్
ఇది పీజియన్స్, ఇది లేకుంటే పీజియన్స్ అస్సలు తట్టుకోలేము. పీజియన్స్ చాలా ఎక్కువ ఇక్కడ, కాబట్టి నెట్ వేసేసుకున్నాము. ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను, అక్కడికి పోదాం కదా. ఇది ఇంకో బెడ్రూము. ఇచ్చినారు, దానికి డ్రా ఉంది, కానీ ఇవైతే యూజ్ చేయలేదు ఇటుపక్క కూడా. అండ్ వెంటనే ఇక్కడ బుక్స్, పిల్లలకి బుక్స్ ఉన్నాయి. ఇది పురాతన వస్తువు అనమాట. ఇది ఏదో క్రీస్తు శకం అంటారా ఆ మాదిరిగా 10 years ముందు తెచ్చుకునేది. 2 years వాడాము. లాస్ట్ 8 years నుంచి ఇలాగే ఉంది సైడ్కు. ఎందుకంటే ఇక్కడ అవసరం పడలేదు మాకు. ఈ ఇయర్ ఏమన్నా అవసరం ఉంటుందేమో చూడాలి. వేడి ఎక్కువగా ఉంది ఇక్కడ కూడా, చూడాలి. అండ్ ఇది కూడా పురావస్తులోకి చేరిపోతూ ఉంది. ఇది కూడా అక్కడ ఉయ్యాలు ఉంది కదా, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినాను, ఇంట్లో అడ్డుగా ఉంటుంది అనేసి. అండ్ ఈ బెడ్రూమ్కి వచ్చి ఇది ఒకటే ఉంది. కబోర్డ్ చిన్నగా ఇచ్చినారు. టోటల్గా చెప్పాలంటే కబోర్డ్స్ అయితే ఎక్కువ లేవు. అండ్ ఇది మా వారు వర్క్ చేసుకునేది టేబుల్. ఇది మా వారు వర్క్ చేసుకునే టేబుల్. అండ్ బెడ్. ఇప్పుడు బాల్కనీ, సెకండ్ బాల్కనీ. 2 బాల్కనీస్, 2 bedrooms-కు 2 బాల్కనీస్ ఉన్నాయి. ఇది సెకండ్ బాల్కనీ. ఇందులో చిన్న చిన్న మొక్కలు వేసుకున్నాను, కొంచెం గ్రీన్గా అట్లా ఉంటే కొంచెం బాగా పాజిటివ్గా ఉండి మంచిగా అనిపిస్తుంది. నాకు ప్లాంట్స్ అంటే ఇష్టము, కాబట్టి వీలైనంత వరకు కొంచెం దాన్ని మెయింటైన్ చేసుకుంటా ఇలా యూజ్ చేసుకుంటున్నాను. ఈ చెట్లు ఇదంతా దగ్గాకే అండి. ఇది బాగా సేవ్ చేస్తుంది నాకు. నైట్ టైము చాలా, ఇప్పుడు వింటర్ ఆ టైంలో పిల్లలకి నైట్ టైమ్స్ నిద్రపోలేరు, ఏడుస్తూ ఉంటారు. ఆ టైంలో ఇది తీసుకొచ్చి దగ్గు వస్తూ ఉంటుంది, నిద్రపోలేకుండా కొంచెం నలిపేసి ఆ జ్యూస్ కానీ కొంచెం చేసినానంటే కొంచెం రిలాక్స్గా పడుకునేస్తారు అన్నమాట. బాగా సేఫ్ అవుతుంది. అందుకోసము 2-3 తొట్టిలలో అట్లే వేసేస్తున్నాను అనమాట. అండ్ అలోవెరా. హోలీ తర్వాత పిల్లలకు కళ్ళకు పుసుర్లు కడతా కళ్ళు మంట వేస్తున్నాయంటే ఇది అలోవెరా కట్ చేసి క్లీన్ చేసేసి కళ్ళ పైన పెట్టేశాను. అలా 2 days పెడితే పిల్లలకు మంచిగా అయిపోయిందండి. ఇటు పక్కకు వస్తే ఇవి ఎండుమిరపకాయలు తెచ్చుకొని లాస్ట్లో మిగిలిపోయి ఉంటుంది కదా చెత్త అంతా, అది తీసుకొచ్చి ఊరికి ఖాళీ కుంపట్లు ఉన్నాయి అనేసి అవి తెచ్చేసేస్తే సీడ్స్ ప్లాంట్స్ వచ్చేసినాయి. ప్లాంట్ అయితే చాలా బాగుంది, కాబట్టి తీయాలనిపించలేదు. చూడాలి మళ్ళీ దీనికి మిరపకాయలు కాస్తాయో లేదో మరి. అండ్ అలాగే మనకి బాల్కనీలో నుండి ఇట్లా క్రాస్గా చూస్తే అక్కడ మనకు చిన్న టెంపుల్ లాగా గణేష లాగా చిన్న స్టాచ్యూ పెట్టినారు, ప్రతిమ. అక్కడ పోయి దేవుణ్ణి పూజించుకోవడానికి ఎదురుగా చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. చాలా పాజిటివ్గా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఇక్కడ ఇటుపక్క కూడా నెట్ ఉంది అన్నమాట. పీజియన్స్ కోసం ఇక్కడ నెట్ కంపల్సరీ, లేకుంటే క్లీన్ చేసుకునేంత పేషెన్స్ ఉండాలి, ఆ వాసన అదంతా భరించుకునేంత. కాబట్టి నెట్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. డోర్స్ ఎంత స్లైడ్స్ ఇచ్చేసినారు, విండోస్కి స్లైడ్స్ నెట్ ఇచ్చినారు, కాబట్టి అలాగే ఉంటుంది. అండ్ కిచెన్ ఉంది, ఇలా రెక్టాంగిల్ షేప్ ఇచ్చారు, కానీ చుట్టూ ఇట్లా ప్లాట్ఫామ్ ఇచ్చినారు, కాబట్టి మనకు సామాను అదంతా బాగా పడుతుంది వర్క్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోనికి స్పేస్ ఇచ్చినారు, ఫ్రిడ్జ్ పెట్టుకొని. ఇది టాయ్స్ అండి పిల్లలవి, ఎక్కడ చూసినా టాయ్స్ ఉంటాయి, అది కంపల్సరీ. ఇంకా హాలిడేస్ కదా, ఎంత సర్దింటే ఇప్పుడు ఖాళీగా ఉంది, లేకుంటే ఇల్లు అంతా పోసింటారు టాయ్స్. కానీ వాళ్ళకి టైంపాస్ కావాలి కదా, అది కూడా బెటరే. పిల్లలు ఎంత బాగా ఆడుకుంటే వాళ్ళకి అంత మంచిగా ఉంటుంది కదా. అండ్ ఇక్కడ ఇది చిన్న షెల్ఫ్ ఇచ్చినారు. అండ్ ఇదంతా నేను అవుటే పెట్టేసుకున్నానండి, చేతికి అవైలబుల్గా. ఇవన్నీ వీటి గురించి నేను తర్వాత చెప్తానండి, నెక్స్ట్ వచ్చే వీడియోస్లలో చెప్తాను వాటి గురించి. అండ్ ఇది వచ్చేసి ఆనియన్, ఇదంతా ట్రేక్ పెట్టేసుకున్నాను. ఇది వాటర్ పట్టి పెట్టేసుకోవడానికి ఇట్లా ఉందండి. ఇంకా ఇది ఇలాగే ఉంటుంది. స్టవ్ నాకు ఇప్పుడు ప్రజెంట్ 2 burners ఉందండి స్టవ్. నేను 4 burners తీసుకోవాలనుకుంటున్నా. మెయిన్గా నేను ప్రిఫర్ చేసేది వచ్చేసి 4 burners స్టెయిన్లెస్ స్టీలే కావాలనుకుంటున్నా. గ్లాస్వి నేను కొన్ని చోట్ల విన్నాను బ్రేక్ అయిపోయినాయి, కొంచెం అది ఇది అట్లా.
కాబట్టి నేను ఏమంటే కొంచెం ఓసిడి అంటారో ఏమంటారో తెలీదు, నేనైతే క్లీన్లీనెస్ అనుకుంటా. ఏదైనా పొంగిపోయిందంటే వెంటనే క్లాత్ పెట్టి తుడిచేసుకుంటాను. ఇది హాట్, ఏదైనా పొంగిపోయి హాట్గా పడి ఉంటుంది కదా, పాలు కానీ ఏదైనా ఎసురు కానీ, అది హాట్ మీద తుడిచేస్తే పగిలిపోతుందేమో అనేసి నాకు కొంచెం టెన్షన్. అందువల్ల నేను స్టెయిన్లెస్ స్టీలే కావాలనుకుంటున్నా. మీలో ఎవరికైనా తెలిసి ఉంటే దీని గురించి మీరు సజెస్ట్ చేయండి, ఏది బాగుంటుంది. అండ్ కంపెనీ కూడా ఏ కంపెనీ బాగుంటుందో మీరు ఏదైనా వాడుతూ ఉంటే కొంచెం సజెస్ట్ చేయండి ప్లీజ్. అండ్ ఇటు పక్క సింక్ ఇచ్చినారండి, సామాన్లు అవన్నీ ఉన్నాయి. పండగ అయిపోయింది కదా, ఇంకా క్లీన్ చేయలేదు, ఈవినింగ్ క్లీన్ చేసుకుంటా. ఇది స్టిచ్చింగ్ మిషన్ అండి, నాకు స్టిచ్చింగ్ వచ్చు. ఇంట్రెస్ట్గా స్టిచ్చింగ్ మిషన్ ఏమో మా వారిని గోడలో పెట్టి కొనిపించేసుకున్నాను, కానీ తర్వాత నుంచి ప్రెగ్నెన్సీ తర్వాత అలాగే కుట్టడానికి అయితే కుదరలేదు. చూడాలి, పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు కదా, నెక్స్ట్ అన్నా నేను ఏమైనా కుట్టుకోగలుగుతాను. నేను ఇప్పుడు యాక్చువల్లీ నా బ్లౌజెస్ కూడా మా సిస్టర్తోనే కుట్టిపించుకుంటున్నాను. అలా లేకుండా నేను ఓన్గా కుట్టుకోవడానికి ట్రై చేయాలని చూస్తున్నాను. నెక్స్ట్ పిల్లల స్కూల్కి వెళ్తే నాకు టైం ఉంటుంది కదా, ఆ టైంను యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ వాష్రూమ్ అండి, ఇది సెకండ్ బెడ్రూమ్కు అటాచ్డ్గా ఉంది. అండ్ డోర్ ఇటు పక్కకు కూడా ఇచ్చిండారు, హాల్లో కూడా. కాబట్టి మనకు ఎటు పక్క కావాలంటే అటు పక్క వీలుగా ఒకటి ఓపెన్ చేసుకుని ఒకటి క్లోజ్ చేసి పెట్టేసుకోవచ్చు. మేమైతే అటు పక్క కూలర్ పెట్టినాను కదా, దాని బ్యాక్ సైడ్కు డోర్ ఉంది, అది కంప్లీట్గా క్లోజ్ చేసేసినాను, ఇటు పక్కనే పెట్టేసుకున్నాను. ఇది కామన్గా ఉంటుంది వాష్రూమ్. అండ్ ఇది వచ్చేసి క్రోకరీ యూనిట్ అండి. నేను చెప్పాను కదా డ్రెస్సింగ్ టేబుల్ అదంతా కబోర్డ్ యూస్ చేయట్లేదు అనేసి, పిల్లలు మీద వేసుకుంటారనేసి, అందుకోసము నేను అవన్నీ స్టిక్కర్స్ అదంతా కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను. పిల్లల మెడిసిన్స్ కానీ స్టిక్కర్స్ కానీ అదంతా ఇక్కడ పెట్టేసుకున్నాను. యాక్చువల్లీ ఇది క్రోకరీ యూనిట్, కానీ నాకు స్పేస్ ఎక్కువ లేదు, కబోర్డ్ ఎక్కువ లేదు, కాబట్టి ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. దాని పక్కనే ఒకటి చిన్న కబోర్డ్ అండి, ఇది టెంపరవరీగా అన్నట్లు తీసుకున్నాము. ఇది కూడా టెంపరవరీగానే ఉంది, చాలా డెలికేట్గా ఉంది, సరిగ్గా లేదు. ప్రస్తుతానికి పిల్లల బట్టలకు అన్నీ ఎక్కడంటే అక్కడ లేకోకుండా సరిపోతూ ఉంది. కీస్ కానీ ఇదంతా సెట్ అంతా పోయి చూడాలి. పిల్లల బట్టలు ఇదే ఇట్లా చేసి పెట్టారు, అంత చెత్త. అంతే 1 వీక్ కాలేదు నేను అంతా సర్దేసి, అయినా కూడా ఇట్లా ఉంటాయి. అది కామన్, ఇప్పుడు స్కూల్ లేదు కదా, ఓకే దట్స్ ఓకే అనుకోవాలా, లేకపోతే ఎక్కువ ఇరిటేట్ అయిపోయి రోగాలు వస్తాయి. అంతే అండి. ఇది బెంగళూరులో 2 BH ఫ్లాట్ హోమ్ టూర్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.